మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం డిఆర్డీఏ మీటింగ్ హాల్లోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి విలేకరులతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు 2019 నుండి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. ఆయన ఏం చేశారంటే ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు తీసివేశారు. 12,000 ఎకరాలు అసైన్డ్ భూములు లాక్కుని గ్రాబెల్ మట్టి తవ్వుకోవటమే వాళ్ల పని. 5 దళిత నియోజకవర్గాల మధ్యలో ఉన్న అమరావతి కొల్లబొడిచారు. అమరావతిని కాకుండా ఇంకా 2-3 రాజధానులు చేయాలనుకున్నారు. ఒక్కటి కూడా చేయలేదు. అందువల్ల 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాదిగ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు డి నాగభూషణం, జి సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాధాకుమారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, అభిమానులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరికి కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ముందుగా గత 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎల్కి ఏం చేస్తారో మనం ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చెప్తాము. చాలా గర్వంగా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనుకుంటూ ఎప్పుడు ఒక పాటలాగా రాగంలాగా పాడుతూనే ఉంటారు. కానీ ఆయన ఎస్సీకి చేసింది మాత్రం 0. ఎందుకంటే మీరు కనుక దశాబ్ద కాలం నుంచి, చాలా దశాబ్దాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత. ఎస్సీస్ అంటే వెనుకబడిన వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వీటికి న్యాయం చేయాలి అని రాజ్యాంగంలో చాలా చట్టాలు పొందుపరిచారు. ఈ రాజ్యాంగ ఫలాల వల్లే మనం ఎమ్మెల్యే కాదు, కార్పొరేషన్ చైర్పర్సన్స్ కానీ అయితే డైరెక్టర్స్ కానీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో రచించిన హక్కుల వల్ల ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు మనం ఒకసారి చూస్తే ఆయన ఎస్ఎస్కి ఏం చేశారయ్యా అంటే ఎస్ఎస్కి ఉన్న పథకాలు తీసేశారు. 27 సప్లాన్ నిధులు, అంతేకాకుండా దళితులకు కావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అండ్ స్వయం ఉపాధి పథకాలు, కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, శతాబ్దాల నుంచి అది అమల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి 19 వరకు 7 లక్షల కోట్ల బడ్జెట్ లో 40,000 కోట్ల పైనగా ఎస్సీ సప్లై నిధులకి కేటాయించారు. ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు గమనించింది కూడా విజయనగరంలో కూడా చాలా రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా మరి చాలా మంది కూడా ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్య వల్ల చాలా మంది అబ్రాడ్ కూడా వెళ్ళగలిగారు. చాలా మంది ఎన్ఎస్కేఎఫ్డిసి ఎన్ఎస్ఎఫ్డిసిలో ఇన్నోవా కార్స్ అయితే చాలా యూనిట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి పథకాలు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాయి అని అందరూ కూడా మా దళిత సోదరులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు మొన్న నాకు చెప్పింది కూడా ఏంటంటే వాళ్ళ భూముల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళని రోడ్డు మీద వేసేసారండి. ఎందుకంటే